ఓం నమో వెంకటేశాయ. సభ్యులందరికీ నమస్కారం అండి. శ్రీవారి భక్తులకి చేదు వార్త. అంగప్రదక్షిణ టోకెన్లు లక్కీ డిప్లో పెట్టడం వలన అంగప్రదక్షిణ చేసుకోవాలి మొక్కులు ఉన్న వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్కీ డిప్లో పెట్టడం వలన 6 లక్షల మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 6 లక్షల మందికి కేవలం 10,000 టికెట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి చాలామందికి టికెట్స్ దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా అంగప్రదక్షిణ మొక్కు ఎలా తీరుతుంది అని బెంగ పెట్టుకున్నారు. టీటీడీ వాళ్ళు బిగ్ షాకింగ్ని ఇచ్చారని చెప్పాలి. గతంలో అంగప్రదక్షిణ టికెట్స్ మనకు కావలసిన డేట్కి మనం బుక్ చేసుకునేవాళ్ళం. అది కూడా 2 నిమిషాల్లో అయిపోయేది. ఎవరైతే నెట్ స్పీడ్గా ఉండి ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళతో చేయించుకునేవారు. బాగానే అవేవి. కానీ ఎప్పుడైతే లక్కీ డిప్ సిస్టంలోకి మార్చడం జరిగిందో, ఈ నెల నుంచి లక్కీ డిప్ సిస్టంలోకి మార్చడం జరిగిందో, అవి మొక్కులు ఉన్న వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. లక్కీ డిప్లో మనం ఎప్పుడు సెలెక్ట్ అవుతాం మనం చెప్పలేము. 6 లక్షల మంది పార్టిసిపేట్ చేస్తే మన వరకు మన వాటా ఎప్పుడు వస్తుందో చెప్పలేము. దానివల్ల తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు శ్రీవారి భక్తులు. టీటీడీ వాళ్ళు దీన్ని లక్కీ డిప్ సిస్టమ్ తీసేసి మళ్ళీ పాత విధానంలో పెట్టాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి చూడాలి టీటీడీ వాళ్ళు ఏం చేస్తారో. ఇదైతే భక్తులకి కొంచెం నిరుత్సాహపరిచే సంఘటనే.